హాయ్ అండి, వెల్కమ్ టు ఏకే కిచెన్. ఈరోజు రెసిపీ భక్షాలు. దీనికి కావాల్సినవి నేను ఇక్కడ 1 కేజీ శనగపప్పు తీసుకున్నాను. దీన్ని బాగా కడిగి 1 టేబుల్ స్పూన్ అంత ఆయిల్, 1/2 టీ స్పూన్ అంత పసుపు వేసి సగం వరకు నీళ్ళని పోసుకొని బాగా ఉడకబెట్టుకోవాలి. ఇలా మూత పెట్టుకోవడం వల్ల పప్పు మనకి తొందరగా ఉడుకుతుంది. పప్పు ఇలా నలిగితే మనకు పప్పు బాగా ఉడికినట్టు. ఇప్పుడు ఈ నీళ్ళనన్నిటిని వంపేసి ఇందులోకి తగినంత చక్కెర యాడ్ చేసుకుందాం. ఇక్కడ కిలో పప్పుకి కిలోన్నర చక్కెర వేసుకుంటున్నాను. దీనివల్ల భక్షాలు తీయగా టేస్ట్ చాలా బాగుంటాయి. చక్కెర అంతా బాగా కరిగేటట్టు బాగా కలుపుకోవాలి. ఈ వడగట్టిన నీళ్ళతో మనము సాంబార్ చేసుకోవచ్చు. దీన్ని కట్టుచారు అని కూడా అంటారు. దీని రెసిపీ లాస్ట్లో చూపిస్తాను. ఇప్పుడు ఈ పప్పులోకి 1 టీ స్పూన్ అంత సోంపు, 5-6 ఇలాచీలు, కొంచెం చక్కెర వేసి కోర్సుగా గ్రైండ్ చేసుకొని అది ఈ ఉడుకుతున్న పప్పులో యాడ్ చేసుకోవాలి. దీనివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ పప్పు ఇలా చక్కెరతో కొంచెం జిగి వచ్చేదాకా ఉడికితే మనకి భక్షాలు చాలా బాగా కుదురుతాయి. ఇది చల్లారాక ఇలా కొంచెం దగ్గర పడుతుంది. అప్పుడు కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు వెట్ గ్రైండర్లోకి యాడ్ చేసుకొని ఇలా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు భక్షాలు ప్రిపేర్ చేసుకుందాం. దీనికి ముందు భక్షాలని చేసుకోవడానికి ఉల్లెలు కట్టుకోవాలి. ఈ పిండి ఎలా ఉందో మనం గోధుమ పిండిని కూడా అదే కన్సిస్టెన్సీలో తడుపుకోవాలి. ఇక్కడ నేను కొంచెం గోధుమ పిండిని నీళ్లు పోసి మెత్తగా తడుపుకుంటున్నాను. బాగా తడిపాక కొంచెం ఆయిల్ వేసి మెదిపి 1 పావు గంట వరకు నాననివ్వాలి. ఇప్పుడు భక్షాలు ప్రిపేర్ చేసుకుందాం. ఒక కవర్ తీసుకొని దానికి కొంచెం ఆయిల్ రాసి మనకి ఎంతెంత సైజు కావాలో అంతంత ఉల్లెలు తీసుకొని ఇలా చేతిపైన ఒత్తుకుంటూ మనం ఉల్లెలు కట్టి పెట్టుకున్న పూర్ణాలను తీసుకొని దీని మధ్యలో పెట్టుకొని రోల్ చేసుకోవాలి. అంచులన్నీ బాగా మధ్యలోకి అనుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఈ భక్షాలని ఇంకో భాషలో పోలేలని, బొబ్బట్లని చాలా రకాలుగా పిలుస్తారు. మన తెలంగాణ స్టైల్లో ఈ భక్షాలని ఇలా శనగపప్పుని చక్కెరలో ఉడకపెట్టి చేయడం వల్ల టేస్ట్ చాలా బాగా కుదురుతుంది. మైదా పిండితో కాకుండా ఇలా గోధుమ పిండితోని ట్రై చేసి ఒకసారి ఎలా వచ్చిందో చెప్పండి. ఇప్పుడు ఇలా పెనం వేడయ్యాక దీనిపైన ఆయిల్ అప్లై చేసుకొని చేతికి కొంచెం నూనె రాసుకొని ఇలా ఒత్తి పెట్టుకున్న భక్షాన్ని పెంక పైన వేసుకోవాలి. మనకు భక్షం ఏ సైజులో కావాలో దానికి తగ్గట్టుగా పిండిని తీసుకొని దానికంటే కొంచెం ఎక్కువ పూర్ణం తీసుకొని ఈ పిండిలో స్టఫింగ్ లాగా చేసుకోవాలి. ఈ గోధుమ పిండిలో మనం కలర్ కోసం పసుపు అలాంటివి ఏమీ యాడ్ చేసుకోని అవసరం లేదు. ఆల్రెడీ మనం శనగపప్పు ఉడికేటప్పుడు వేసాం కాబట్టి మళ్ళీ పిండిలో ఏం వేసుకోని అవసరం లేదు. ఈ భక్షం ప్రిపేర్ చేయడానికి మనం పిండి ఎంత తీసుకుంటామో దానికంటే కొంచెం ఎక్కువగా పూర్ణం తీసుకోవాలి. ఈ భక్షాలని సన్నని మంట పైన కాల్చుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ నేను నాన్ స్టిక్ వాడడం లేదు, క్యాస్ట్ ఐరన్ తవా తీసుకున్నాను. అక్కడక్కడగా లైట్గా మాడడం వల్ల కూడా దీని టేస్ట్ చాలా బాగుంటుంది. సన్నని మంట పైన అంచులన్నీ బాగా కాల్చుకొని తీసేసుకోవాలి. ఇలాగే అన్నిటినీ ఆయిల్ వేస్తూ పెనం పైన యాడ్ చేయాలి. ఈ భక్షం ప్రిపేర్ చేసేటప్పుడు మనము అరచేత్తో ఒత్తుకుంటే చాలా బాగా కుదురుతాయి. ఇలా అంచులన్నీ బాగా కాలేటట్టు కాలవాలి. ఎంతో మెత్తగా టేస్టీగా ఉండే భక్షాలు రెడీ అయ్యాయి. దీన్ని మీరు నెయ్యి వేసుకొని తినేయచ్చు, కొన్ని పాలు వేసుకొని తింటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ నచ్చితే ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఇప్పుడు పప్పు ఉడికించిన వాటర్ ఉన్నాయి కదా, దాంతో కట్టుచారు ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాం. ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ సగం అంతా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు 1 పావు టీ స్పూన్ అంత పసుపును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి.
ఈ కట్టుచారులో ఉల్లిపాయలు ఎక్కువగా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ చారుని ఇందులో యాడ్ చేసుకుందాం. ఇది డిఫరెంట్ స్టైల్గా ఉంటుంది ఈ చారు. ఒకసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది. 1 టీ స్పూన్ అంత సాల్ట్, 1 టీ స్పూన్ అంత షుగర్ వేసుకుంటే సరిపోతుంది. సాల్ట్ ఎక్కువగా తినేవాళ్ళు ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి ఈ చారు ఎలా వచ్చిందో ట్రై చేసి చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.